ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఉచ్చుకోతకు నిరసనగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ దగ్గర మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో దాదాపు 60,000 మంది పైగా పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో అత్యధిక మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్, ఇర్ఫాన్, మసూద్, నగర కమిటీ సభ్యులు బాలకృష్ణ, రాజు, ఎన్టీఆర్, సీనా, లక్ష్మీనారాయణ, ఎర్రస్వామి, ఇస్మాయిల్, ఆది, అజాం, రామలింగారెడ్డి, రామాంజనేయులు, శంకర్, మణి, ఇజ్రాయిల్, ప్రసాద్ వలి, సిద్దు, వెంకటేష్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నగర కమిటీగా పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ అఖిల భారతంగా పిలిపించింది. పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని, అందులో భాగంగానే ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా పాలస్తీనా దేశం మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిలో అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికి 50,000 పైన మంది ప్రజలు, చిన్నారులు చనిపోయిన, ప్రపంచవ్యాప్తంగా జనమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా యొక్క సామ్రాజ్యవాద పెత్తనాన్ని అనుసరా చేసుకుని ఈరోజు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా మీద దండయాత్ర చేస్తుంది. పాలస్తీనా దేశంలో జరుగుతున్నది ఒక జాతిని సమూలంగా నిర్మూలించాలనేటువంటి కుట్రతోనే ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అఖిల భారతంగా ఈరోజు పాలస్తీనాకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.